ప్రతి విషయాన్ని ప్రభువారు మనకు నేర్పించారు. ఆ నేర్పించిన విషయాలు మనం చూసి అవలంబిస్తే సరిపోతుంది. ఆయన జీవితం ద్వారా మనకు నేర్పినటువంటి జీవిత పాఠాలు అవన్నీ మనం నేర్చుకుంటే, ఆ నేర్చుకున్న మన జీవితంలో చూపించగలిగితే చాలు. ఎందుకంటే ఆల్రెడీ ఆయన ప్రతి విషయాన్ని మనకు నేర్పించారు. కాబట్టి శోధనను కూడా మనం ఎలా జయించాలో బైబిల్లోకి వెళ్ళి కొన్ని సంగతులు మనం ఆలోచించగలిగితే, మత్తయి గారు రాసినటువంటి సువార్త 4వ అధ్యాయంలో రాయబడుతున్న మాట మీరు చూసినప్పుడు, మత్తయి గారు రాసిన సువార్త 4వ అధ్యాయం, ఈ సందర్భం రాయబడుతున్న సందర్భాన్ని మనం చూస్తే, అప్పుడు యేసు అని ఉంచాడు. ఎప్పుడు? అప్పుడట. అప్పుడంటే ఎప్పుడు? ఎప్పుడు అని ఆలోచిస్తే, ఎప్పుడంటే బ్యాప్తిస్మం తీసుకున్న తర్వాత. ముందేం జరిగిందంటే బ్యాప్తిస్మం ఆయన తీసుకున్నారు. ఆ బ్యాప్తిస్మం తీసుకున్న తర్వాత ఏం జరిగింది? పరిశుద్ధాత్ముడు ఆయన మీదకి దిగి వచ్చారు. పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చినప్పుడు, బ్యాప్తిస్మం తీసుకున్నప్పుడు, ఇంకా చెప్పాలంటే ఆ కార్యక్రమం జరిగిన తర్వాత తండ్రి సాక్ష్యం ఇచ్చారు. ఏంటి ఆ సాక్ష్యం అంటే, ఈయన నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నాను. తండ్రి సాక్ష్యం ఇచ్చినప్పుడు, నెంబర్ 1 బ్యాప్తిస్మం తీసుకున్నప్పుడు. నెంబర్ 2 పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చినప్పుడు. నెంబర్ 3 తండ్రి చేత సాక్ష్యము పొందినప్పుడు. ఈ సందర్భాన్ని మనం చూడగలిగితే, ప్రభువారు పూర్తిగా దేవునిలో ఒదిగిపోయిన సందర్భంగా మనకు కనబడుతుంది. లేదంటే మన జీవితాల్లో కూడా జరుగుతుంటుంది. మన జీవితంలో కూడా బ్యాప్తిస్మం తీసుకుంటాం, తర్వాత పరిశుద్ధాత్మ దేవుడు దిగి వస్తాడు. మన గురించి కూడా ఒక సాక్ష్యం ఏంటంటే, సంఘములో వీళ్ళెవరు? దేవుని పిల్లలు. ఈ సాక్ష్యం పొందిన తర్వాత ఏం జరుగుతుంది, ఆయన జీవితంలో ఏం జరుగుతుందో మనం చూసినప్పుడు, ఆ సాక్ష్యం పొందిన తర్వాత, లేదంటే ఆ ఘట్టం జరిగిన తర్వాత ఏం జరుగుతుంది అంటే రాయబడుతున్నమాట. అప్పుడు యేసు అపవాది చేత శోధింపబడుటకు ఆత్మ వలన అరణ్యమునకు కొనిపోబడను. ఎవరిని తీసుకెళ్తున్నారు అని ఆలోచిస్తేనట, ఎవరిని తీసుకెళ్తున్నారు? పరిశుద్ధాత్మ దేవుడు తీసుకెళ్తున్నాడు. ఎవరిని? పరిశుద్ధుడైన ప్రభువుని తీసుకెళ్తున్నాడు. అక్కడ ఉన్నది ఎవరంటే పరిశుద్ధాత్మ దేవుడు, ప్రభువు, పరిశుద్ధుడైన ప్రభువు. ఆ పరిశుద్ధుడైన ప్రభువుని పరిశుద్ధాత్మ దేవుడు తీసుకెళ్తున్నాడు. ఎక్కడికి? ప్లేస్ ఏంటి? అరణ్యం. అరణ్యంలో ఎవరున్నారు? అపవాది ఉందట. మీరు ఆలోచించండి. పరిశుద్ధాత్మ దేవుడు, తర్వాత పరిశుద్ధుడైన ప్రభువుని దెయ్యం దగ్గరికి తీసుకెళ్తున్నాడు. అంటే దేవుడు అపవాది దగ్గరికి తీసుకెళ్తాడా? పరిశుద్ధాత్మ దేవుడు అపవాది దగ్గరికి తీసుకెళ్తున్నాడట. పైగా ఎక్కడికి? అరణ్యానికి తీసుకెళ్తున్నాడట. దేవుడు అరణ్యానికి నడిపిస్తాడా? దేవుడు అపవిత్రాత్మ దగ్గరికి నడిపిస్తాడా? ఎవరిని? పైగా పోని పాపాత్ముని కాదు, ఎవరిని? పరిశుద్ధుల్ని, నీతిమంతుల్ని దేవుడు అపవిత్రాత్మ దగ్గరికి నడిపిస్తాడా? నడిపిస్తాడు. అదిగే తీసుకెళ్తుంది ఎవరంటే పరిశుద్ధాత్మ దేవుడు. తీసుకెళ్తున్న పర్సన్ ఎవరంటే పరిశుద్ధుడైన వాడిని. ప్లేస్ ఏంటంటే అరణ్యం. అక్కడున్న పర్సన్ ఎవరంటే అపవిత్రాత్మ. కొన్నిసార్లు మనం అనుకుంటాం కదా, ఒకవేళ ఎలాంటి సిచ్యువేషన్ వచ్చిందనుకోండి, మీరు నీతిగా ఉన్నారు, నిజాయితీగా బతుకుతున్నారు, పవిత్రతతో ఉన్నారు, ఒకవేళ మిమ్మల్నే కనుక ఇలాంటి పరిస్థితులకు తీసుకెళ్తే ఎవరు తీసుకెళ్ళారు అనుకుంటాం? దెయ్యం తీసుకెళ్ళిపోయింది అనుకుంటాం. కాదు, కొన్నిసార్లు దేవుడే మనల్ని ఎక్కడ తీసుకెళ్తాడు? అపవిత్రాత్మ దగ్గరికి తీసుకుని వెళ్తాడు. దేనికి తీసుకెళ్తున్నాడు? దేనికి ఈయన తీసుకెళ్తున్నాడో మీరు చూసినప్పుడు, దేనికట? శోధింపబడ్డానికి అన్నాడు. చూడండి, దేనికి? శోధింపబడ్డానికి. నిన్నైనా నన్నైనా దేవుడు ఒకానొక టైంలో, ఇంకా చెప్పాలంటే నీ నీతిమంతత్వం ఏదైతే ఉందో, నీ పరిశుద్ధత ఏదైతే ఉందో, పీక్ స్టేజ్లో ఉన్నప్పుడు
నువ్వు మంచి స్థితిలో ఉన్నప్పుడు, ఆత్మీయంగా ఒక మంచి స్థితిలో ఉన్నప్పుడు దేవుడు ఖచ్చితంగా మనల్ని కూడా ఎక్కడికి తీసుకెళ్తాడు? అపవిత్రాత్మ దగ్గరికి తీసుకుని వెళ్తాడు. దేనికి తీసుకెళ్తాడు? నేను ఒకసారి టెస్ట్ చేయాలి, నేను పరీక్షించాలి. ఆ పరీక్ష ప్రతి మనిషికి వస్తుంది, దేవునిలోకి వచ్చిన ప్రతి మనిషికి వస్తుంది. కాబట్టి మనకు ఆ పరీక్ష వచ్చినప్పుడు ఎలా నిలబడాలో ఈ ఈవెంట్ని చూసి మనం నేర్చుకోవాలి, ఈ స్థితిని చూసి మనం నేర్చుకోవాలి, ప్రభు జీవితాన్ని చూసి నేర్చుకోవాలి. ఏం చేయాలి? శోధనలో ఏడవడం కాదు, శోధనలో భయపడడం కాదు. మరి ఏం చేయాలంటే, శోధనలో ఏం చేస్తాడట ఆయన? రాయబడుతున్నమాట, 40 దినములు 40 రాత్రులు ఉపవాసం ఉండిన పిమ్మట. మీరు ఆలోచించండి, ఇక్కడ జరుగుతుందండి తెలుసా? శోధనలోకి వెళుతున్నప్పుడు, శోధనలో మనం ప్రవేశిస్తున్నప్పుడు, శ్రమలు మనకు సంభవిస్తున్నప్పుడు ఖచ్చితంగా మనం ఏం చేస్తే బాగుంటుంది? ఏం చేస్తే? నా మాటలు అర్థమవుతున్నాయా? తెలుగే. మీరు అలా మొఖాలు ఎడ చేస్తే నాకు అర్థం కాదు, మీకు అర్థమవుతుందో లేదు. ఏం చేస్తే బాగుంటుంది? రాయబడుతున్నమాట, శోధనలో ఏం చేస్తే బాగుంటుంది? ఉపవాసం ఉంటే బాగుంటుంది. మన బాధలు ఏం చేస్తారు? మన వాళ్ళు చెప్పారు కదా, బాధల్లో మూత ఓపెన్ చేయాలట. ఏ మూత? సంతోషానికి మూతలు ఓపెన్ చేస్తారు, బాధలకి మూతలు ఓపెన్ చేస్తారు. ఏ మూతలు? అవి మీ అందరికి తెలిసినవే. మూతలు ఓపెన్ చేయమని దెయ్యం చెప్తుంది. బాధల్లో శోధనలో శ్రమల్లో చేయాల్సిందే తెలుసా? ఏం చేయి? ఉపవాసం ఉండు, మంచిది. నీకు నిలబడాలి అనుకుంటే, నువ్వు దేవుని యందు నిలబడాలనుకుంటే నువ్వు చేయాల్సిన పని ఏంటంటే, ఆ టైంలో ఉపవాసం ఉండు, చాలా మంచిది. ప్రభువే చేస్తున్న పని ఏంటంటే, ఆ శోధనలోనట ఉపవాసంలో ఉన్నాడట. ఆ ఉపవాసంలో ఏం చేస్తున్నాడు? ఆ ఉపవాసం ఉండిన పిమ్మట ఆయన ఆకలి కొన్నాడు. ఏమేసింది? ఆకలి కొన్నాడు. ఇప్పుడు మీరు ఆలోచిస్తే, ఆయన ఎక్కడున్నాడు? అరణ్యంలో ఉన్నాడు. ఈయనకి ఏమేసింది? ఆకలేసింది. ఫస్ట్ సిచ్యువేషన్ ఇదే. శోధనలో ఫస్ట్ స్టెప్ ఏంటి తెలుసా? దెయ్యం మనం ఎలాగే శోధిస్తుంది. ఎలా అంటే, నీ పరిస్థితి అరణ్యం అయిపోద్ది. ఈ డైలాగులు మనకు తెలుసు కదా. బతుకు ఏమైపోయింది? ఎడారి అయిపోయిందట. బతికి ఏమైపోయింది? నడి సముద్రం అయిపోయిందట. బతికి ఏమైపోయింది? నన్ను అడవులో వదిలినట్టు వదిలేశారు అంటాం కదా. విన్నారా ఈ డైలాగు? వెంట అనే ఉంటారు. మనకి ఈ డైలాగులన్నీ మనకు తెలిసినవే. నా బతికేమైపోయింది? ఎడారైపోయింది. నన్ను తీసుకెళ్ళి నట్టేట వదిలేశారు, నడి సముద్రంలో వదిలేశారు. ఎలాంటి పదాలు మనం వాడుతుంటామో అలా వాడుతున్నావంటే నీ స్థితి ఏంటంటే, నీ చుట్టూ ఎవరూ లేరన్నమాట. నీ బతికేమైపోయింది? ఇప్పుడు ఎడారిలా కనబడుతుంది, నీ బతుకు అరణ్యంలా కనబడుతుంది, నీ బతుకు సముద్రంలా కనబడుతుంది. ఒకవేళ అలా కనబడితే ఖచ్చితంగా దేవుడు నిన్ను పరీక్షల్లోకి తీసుకెళ్ళాడు. ఆ టైంలో ఏం చేయాలి అంటే, ఫస్ట్ ఉపవాసం ఉండు. ఉపవాసం ఉన్న తర్వాత ఏం జరుగుతుంది? ఇది అరణ్యం. ఈ అరణ్యములో అంటే అలాంటి స్థితిలో మనకి ఏమొస్తుందంటే, ఒక అవసరం వస్తుంది. ఇప్పుడు చూడండి, ప్రభు అరణ్యములో ఉన్నాడు. ఇప్పుడు ఆయనకు ఒక అవసరం వచ్చింది. ఏంటది? ఆకలి. ఆకలికి ఏం కావాలి? ఆహారం. ఇవి అవసరాలు. ఎడారి లాంటి పరిస్థితుల్లో, అరణ్యము లాంటి పరిస్థితుల్లో ఒక అవసరం. అది ఆహారం కావచ్చు, కొందరికి వస్త్రం కావచ్చు, కొందరికి ఇంకేదైనా కావచ్చు. పరిస్థితులు బాగోనప్పుడు ఏదో ఒక అవసరం వస్తుంది. ఏంటి అవసరం అంటే, అయితే నీకు ఆహారం కావాలి, తిండి లేదా బట్ట లేదా డబ్బులు, ఏదో ఒకటి కావాలి. అలాంటి టైములో నేను పరీక్షించడానికి, ఎందుకంటే అవసరం వచ్చినప్పుడే అపవాది వస్తాడు. మీరు ఆలోచించండి, 40 రోజుల పాటు ఆయన ఉపవాసం ఉంటే ఆ ఉపవాసంలో వాడు రాలా. ఎప్పుడొచ్చాడు? ఉపవాసం అయిపోయిన తర్వాత వచ్చాడు. అవునా? ఆయన 40 దినములు ఉపవాసం ఉండిన పిమ్మట ఆకలి కొనగా ఆ శోధకుడు ఆయన యొద్దకు వచ్చి. దెయ్యం ఎప్పుడు వస్తుందో తెలుసా? తమ్ముడు, నాకు సౌండ్ తేడా వస్తుంది, రీసౌండ్ వస్తుంది, అదురుతుంది.
ఆ రాయబడుతున్న మాట చూడండి, ఆ శోధకుడు ఆయన యొద్దకు వచ్చి అన్నాడు. చూడండి, ఎప్పుడు వచ్చాడు? ఆకలి వేసిన తర్వాత వచ్చాడు. ఉపవాసంలో ఉన్నప్పుడు రాడు. ఇంకా చెప్పాలంటే మనం స్టెబిలిటీగా ఉన్నప్పుడు అడు రాడు. మనకి ఏదో ఒక అవసరం రావాలి. దెయ్యం మన దగ్గరికి ఎప్పుడు వస్తుంది అంటే నీ పరిస్థితి ఎడారైపోయినప్పుడు, ఆ ఎడారి పరిస్థితుల్లో నీకు అవసరం వచ్చినప్పుడు ఆ అవసరాన్ని బట్టి నీ దగ్గరికి వస్తాడు. ఆ అవసరాన్ని బట్టి నీ దగ్గరికి వస్తాడు. అలాగే వచ్చాడట. ఎలా వచ్చాడు? ఆ శోధకుడు ఆయన దగ్గరికి వచ్చి. ఇంకోటి ఏంటి తెలుసా? ఒకటి ఎడారి లాంటి పరిస్థితులు, పైగా మార్క్స్ సువార్తికుడు అంటాడు ఎడారిలోనట ఆయన చుట్టూ ఏమన్నా తెలుసా? క్రూర మృగాలు ఉన్నాయట. చూడమాట, క్రూర మృగాలు ఉన్నాయి. మొదటి అధ్యాయం మార్క్స్ సువార్త 1వ అధ్యాయం 13వ వచనంలో రాయబడుతున్నమాట. ఆయన సాతాను చేత శోధింపబడుచు అరణ్యములో 40 దినములు అడవి మృగములతో కూడా ఉండెను అని రాయబడి. ఎవరున్నారు చుట్టూ? అడవి మృగాలు. చూడండి, అడవి, నెక్స్ట్ అడవి మృగాలు, అరణ్యం, నెక్స్ట్ భయంకరమైన క్రూర మృగాలు. ఇది సిచ్యువేషన్. ఇలాంటి సిచ్యువేషన్ మన జీవితంలో కూడా వస్తుంది. ఎలా వస్తుంది? నీ చుట్టూ ఎలాంటి పరిస్థితులు ఉంటాయంటే ఎలాంటి పరిస్థితులు ఉంటాయి. రెండోది, అలాంటి టైంలో మనుషులు ఎలా కనబడతారు తెలుసు మనకి? ఎలా కనబడతారు? క్రూర మృగం కనబడతారండి. మన చుట్టూ ఉన్నవాళ్ళ మనుషుల్లా కనబడరు. మన పీక్ తినే గర్ధల్లా కనబడతారు. మనల్ని చీల్చేసే జంతువుల్లా కనబడతారు. అందుకే మన బంధువులైనా మన స్నేహితులైనా అలాంటి పరిస్థితులు మనకు ఎలా కనబడతారంటే వీడు మనిషి కాదు, మరెవరు? వీడు పశువు, వీడు క్రూరముఖం కనబడుతుంటాడు. అలాంటి పరిస్థితుల్లో నీకు ఒక అవసరం ఏర్పడితే ఆ అవసరాన్ని బట్టి ఇప్పుడు అపవాదం వస్తాడు. ఇప్పుడు మీరు ఆలోచించండి, అలాంటి స్థితిలో మనం ఏమైపోతాం చెప్పండి? కుంగిపోతాం, నలిగిపోతాం. కానీ ప్రభువు ఎక్కడా నలిగిపోలేదు, ప్రభువు ఎక్కడా కుంగిపోలేదు. మరి ఏంటి ఆయన ధైర్యం? ఆయన ధైర్యమే మన ధైర్యం అవ్వాలి. ఏంటి ధైర్యం అంటే, అక్కడ కనబడుతుంది ఎడారి. ఆ ఎడారిలో ప్రభు ఒంటరిగా ఉన్నాడు. ఈ ఒంటరితనానికి కుంగిపోతాం. ప్రభు ఒంటరితనానికి కుంగిపోలేదు. పైగా చుట్టూ క్రూర మృగాలను చూసి జడిసిపోతాం. ప్రభు క్రూర మృగాలను చూసి కూడా జడిసిపోలా. మరి ఏం చూస్తున్నాడు ఈయన అంటే, ఎడారిలోనట ఆయన ఒంటరిగా లేడట. మరి ఎవరున్నారు? ఎడారిలో పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు. ఆయన తీసుకెళ్ళింది ఎవరు? పరిశుద్ధాత్మ దేవుడు తీసుకెళ్ళింది. పరిశుద్ధాత్మ దేవుడు. పరిశుద్ధాత్మ దేవుడు కూడా ఉన్నాడు. అందుకే మన శోధనలో, మన శ్రమల్లో ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సింది తెలుసా? మనతో పాటు ఎవరుంటారు? నిన్ను తీసుకెళ్ళిందే దేవుడు, నీతో పాటు దేవుడు ఉంటాడు. మనందరూ తెలుసు కదా. యోసేపు గారిని ఐగుప్తుకి అమ్మేశారు. యోసేపు గారిని ఐగుప్తుకి అమ్మేస్తే ఐగుప్తుకి యోసేపు ఒక్కడే వెళ్ళాడా? యోసేపుతో పాటు ఎవరు తెలుసా? దేవుని ఆత్మ ఆయనకు తోడుగా ఉంది. చెరసాల్లో వేసేశారట. పోతిఫర్ భార్య చెరసాల్లో వేయించింది. కానీ చెరసాలకి యోసేపు ఒక్కడే వెళ్ళా. యోసేపుతో పాటు ఎవరు లేరు? దేవుని ఆత్మ ఆయనకి తోడుగా. అంటే యోసేపు ఎక్కడికి వెళ్తే అక్కడికి ఎవరు కూడా వెళ్ళారు? దేవుడు కూడా వెళ్ళాడు. ఒకవేళ అన్నల దగ్గర లేరేమో, తండ్రి దగ్గర లేడేమో, బంధువుల దగ్గర లేరేమో, కానీ యోసేపుతో పాటు కోడ ఉన్నది ఎవరు తెలుసా? దేవుడు. అందుకే దేవుని చూశాడు కాబట్టే శోధనలో అయినా నిలబడగలిగాడు. నువ్వు కూడా నీ శోధనలో, నీ శ్రమల్లో నేను ఒంటరి వాడిని, నా చెయ్యొదిలేశారు, నాకెవరూ లేరు అనుకోవద్దు. నీతో పాటు ఎవరుంటారు? దేవుడు ఉన్నాడు. దేవుడు ఉన్నాడు అనుకుంటే పాపం చేయం మనం. యోసేపు పోతిఫర్ భార్య ఉన్నప్పుడు పోతిఫర్ భార్యనే చూడలేదు. పోతిఫర్ భార్య అయితే నువ్వు నేను ఉన్నావు అంటుంది. మన ఇద్దరమే ఉన్నాం, ఇంకెవరూ లేరు. ఎవరూ లేరు కాబట్టి, ఇంట్లో ఎవరూ లేరు కాబట్టి ఏం చేద్దాం? పాపం చేద్దాం ఉంది. కానీ యోసేపుకు తెలుసు, నువ్వు కేవలం నన్ను ఒక్కనే చూస్తున్నావు, కానీ నాతో పాటు ఒక ఆయన ఉన్నాడు. ఎవరాయన? దేవుడు నాతో ఉన్నాడు. నేను గనక ఈ పాపం చేస్తే చూసేది ఎవరు తెలుసా? నీ భర్త చూడకపోవచ్చు, కానీ దేవుడు మాత్రం చూస్తాడు. ఒకవేళ ఎవరికీ తెలియకపోవచ్చు మనం చేసిన పాపం,
కానీ ఒక ఆయన ఎప్పుడూ నాతోనే ఉన్నాడు, ఎప్పుడూ నాతోనే ఉంటాడు. నాతో ఉంటాడు కాబట్టి, ఆయన ఉన్నంతసేపు నన్ను చూస్తూ ఉంటాడు కాబట్టి ఆయనకి విరుద్ధంగా నేను పాపం చెయ్యను అన్నాడు. ఎందుకంటే యేసేపు ఎవరిని చూశాడు తెలుసా? దేవుని చూశాడు. తనతో ఉన్న దేవుని చూశాడు. ఇప్పుడు చెప్పండి, శోధనలు మీరు ఎవరిని చూస్తున్నారు? శ్రమల్లో మీరు ఎవరిని చూస్తున్నారు? చుట్టూ ఉన్న పరిస్థితులను చూస్తున్నారా? నువ్వు ఒంటరి దాని అనుకుంటున్నావా? నువ్వు ఒంటరి వాడు అనుకుంటున్నావా? నీతో ఎవరూ లేరు అనుకుంటున్నావా? నీ చుట్టూ ఉన్నవి క్రూర మృగాలంటే మనుషులు అనుకుంటున్నావా? నిజమే, వాళ్ళందరూ నీ కంటికి మృగాలుగా కనపడవచ్చు, కానీ నువ్వు ఒంటరి దానివి కాదు, నువ్వు ఒంటరి వాడివి కాదు. నీతో పాటు ఎవరున్నారు? దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. ప్రభు ఒంటరిగా ఫీల్ అవ్వట్లేదట. మరి ఎవరున్నారంటే పరిశుద్ధాత్మ దేవుడున్నాడు. ఇక పరలోకమందున్న తండ్రి ఉన్నాడు. వాళ్ళే కాదు, మార్క్స్ వార్తలు అంటాడు, దేవదూతలు కూడా వచ్చి ఏం చేశారట? చూడండి, మన చుట్టూ ఎంత సమూహం ఉంది? దేవదూతలు అంటే ఎంతమంది? ఒకలా ఇద్దరా? కోటాని కోట్ల మంది దేవదూతలు, కోట్ల మంది దేవదూతలు. దేవుడు నీ చుట్టూ ఎప్పుడూ కావలుగా ఉంచుతాడు. ఇది అదృశ్యంగా ఉంటాయి, కంటికి కనిపించవు. కంటికి కనిపించేవేంటి? ఎడారి. కంటికి కనిపించేవేంటి? క్రూర మృగాలు. కంటికి కనిపించేవేంటి? శ్రమలు, బాధలు. ఇవే కనబడతాయి. కానీ కంటికి కనిపించడం ఏంటి తెలుసా? దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు, దేవదూతలు. ఇవన్నీ నీ కంటికి కనిపించకుండా నీ చుట్టూ ఆవహించి ఉంటాయి. అందుకే దేవునిలో ఉన్న మనం అదృశ్యమైన వాటిని చూస్తూ ఉండాలి, దృశ్యమైన వాటిని కాదు. అప్పుడు మనం నిలబడడం నేర్చుకుంటాం. మీరు ఎప్పుడు గమనించండి, నేను ఒంటరిగా ఉన్నాను కదా అనుకోవద్దు. దేవుడు ఎప్పుడు మీతో ఉంటాడు, ఎప్పుడు మీతో ఉంటాడు. ఎప్పుడు ఆయన వెళ్ళిపోతాడండి? నువ్వు తప్పు చేసినప్పుడు మాత్రం వెళ్ళిపోతాడు. ఆయన పాపం అంటించుకోడు, పాపాన్ని సహించలేడు, కాబట్టి అప్పుడు వెళ్ళిపోతాడు. పాపం చేయకుండాంతసేపు నీతోనే ఉంటాడు. కాబట్టి ఆయన నీతో ఉన్నాడన్న ఆలోచన ఎప్పుడు మనతో ఉండాలి. అప్పుడే మనం నిలబడతాం. ఎందుకంటే నిలబెట్టేది ఆయన, నిలబడేది నీవు. నువ్వు నిలబడితే ఆయన నిలబడతాడు. కాబట్టి మనం చేయాల్సింది ఏంటంటే, దేవా నన్ను నిలబెట్టు అని ప్రార్థించి సరిపోతుంది. సరే, ఇది మొదలు జరుగుతుంటే ఈ పరిస్థితిలో ఒక అవసరం వచ్చింది ఆయనకి. ఏంటి అవసరం అంటే ఆకలి. ఆకలేసింది. ఈ ఆకలి వేసినప్పుడు వాడు వచ్చాడట. వచ్చేమంటున్నాడు, నీవు దేవుని కుమారుడు అయితే ఈ రాళ్ళు రొట్టెలగునట్లు ఆజ్ఞాపించు. అవసరం రాగానే వచ్చాడు. వచ్చి వాడు చెబుతున్న మాట ఏంటంటే, నీవు దేవుని కుమారుడు అయితే. మీరు ఆలోచించండి, దేవుని ప్రేరణకు దెయ్య ప్రేరణకు తేడా ఇదే. మన ప్రేరేపణ జరుగుతుంది కదా సార్ లోపల. కొన్నిసార్లు ఆ ప్రేరణ ఎవరిదో మనకు తెలియదు. దేవుడు ప్రేరేపిస్తున్నాడా, దెయ్యం ప్రేరేపిస్తుందా నీకు తెలియాలి. పైగా లోపల నుంచే కాదు ప్రేరణ, బయట నుంచి కూడా కొంతమంది మనుషులు మనల్ని ప్రేరేపిస్తుంటారు. ప్రేరేపించే వాళ్ళు దెయ్యాల, దేవుని ప్రేరణ కలిగిన వాళ్ళ? నువ్వు గమనించాలి. మన ఏ ప్రేరణ ఏంటో మనకు తెలియదు. ఇక్కడ మీరు ఆలోచించండి, దెయ్యానికి దేవుడికున్న తేడా ఏంటో తెలుసా? దేవుడు అంటాడు, నీవు దేవుని కుమారుడవు గనుక అంటాడు. నువ్వెవరు? దేవుని కుమారుడవు గనుక. మరి దెయ్యం ఏమంటది? నువ్వు దేవుని కుమారుడువు అయితే అంటది. ఇది ఎప్పుడు రెచ్చగొట్టే డైలాగులు కొడుతుంది. ఈ పదాలు ఎప్పుడు మీరు గమనించండి. నువ్వు మగాడివి అయితే అన్నది అనుకోండి, ఎవరు ఎవరు మీది పలానా వంశం అయితే అన్నది అనుకోండి, నీకు మూతి మీద మేసం ఉంటే అన్నది అనుకోండి, నీకు దమ్ముంటే అందనుకోండి. ఇవన్నీ ఎవరి డైలాగులు అనుకుంటున్నారు? ఆ డైలాగులు దేవుడు కాదు. దేవుడు ఏమంటాడు తెలుసా? నువ్వు దేవుని కుమారుడు గనక లోబడు, నువ్వు దేవుని కుమారుడు గనక సహించు, నువ్వు దేవుని కుమారుడు గనక భరించు, నువ్వు దేవుని కుమార్తెవు గనక లొంగిపో, నువ్వు విధేయత చూపించు. ఇవి దేవుని డైలాగులు. మరి దేవుని డైలాగులు నువ్వెవరో? నువ్వు మంగమ్మ గారు మనవరాలు అయితే ఇలాంటి డైలాగులు పడుతుంది అది. కాబట్టి ఏం చేయి? మీ ఆయన మడతెట్టే అందనుకోండి, అది దేవుడి డైలాగ్ కాదు. మరి ఎవరిది? సాతానుది. మరి దేవుడి డైలాగ్ ఏంటి? నువ్వు దేవుని కుమార్తెవైతే నీ భర్తకు లోబడు. నువ్వు మగాడివైతే ఏం చేయి? మీ ఆవిడని చెత్తకొట్టే అంటారు. అది దేవుడి డైలాగ్ కాదు. మరి దేవుడి డైలాగ్ ఏంటి?
నువ్వు దేవుని కుమారుడివైతే నీ భార్యను ప్రేమించు. ఇవి దేవుని యొక్క ప్రేరణ. లోపల నుంచి నేను రెచ్చగొట్టేవి ఏదైనా సరే అది దెయ్యం ప్రేరణ. అది కొన్నిసార్లు వస్తారు చూస్తారా, మన చుట్టూ ఫ్రెండ్స్ చేరతారు, మన చుట్టూ కొలీగ్స్ చేరతారు, మన చుట్టూ మన బంధువులు చేరతారు, చేరి మనం రెచ్చగొడుతుంటారు. అలా రెచ్చగొడుతున్నప్పుడు గమనించు, వీళ్ళ దెయ్యమా దేవుడా? వీళ్ళ ద్వారా మన దగ్గరకు వచ్చింది ఎవరు? దేవుని పిల్లల దెయ్య పిల్లలు. దెయ్య పిల్లలు అయితే మనం రెచ్చగొడుతుంటారు. రెచ్చగొట్టు అంటారు, చెయ్యి. ఎవడా అన్నాడట, నువ్వు మగాడివైతే ఒంటి చక్కెర మీద బండి తోలరా అని. తోలాడు. తర్వాత ఏం చేయింది? ఒంటిగాలే మిగిలింది. ఎందుకంటే రెండో గాలి పోయింది. ఇది దెయ్యం డైలాగులు. దేవుడు ఎప్పుడు కూడా అలాంటి ప్రేరణ ఇవ్వడు. ఇక్కడ కూడా మీరు గమనించండి, దేవుడు సాక్ష్యం ఇచ్చాడు ఏమని? నీవు నా ప్రియ కుమారుడువు, నీ యందు నేను ఆనందిస్తున్నాను, నీ యందు నేను ఆనందిస్తున్నాను. కానీ ఇక్కడ దెయ్యం ప్రేరేపిస్తుంది ఏంటో తెలుసా? నీవు దేవుని కుమారుడు అయితే. ఇప్పుడు నిరూపించుకోవాలినా? నిరూపించుకోవాలా? నిరూపించుకోవాల్సిన అవసరం లేదండి. నువ్వు దేవుని కుమారుడు అయితే ఏమంటుంది? ఈ రాళ్ళు రొట్టులగినట్లు ఆజ్ఞాపించు అని. చూడండి ఏంటదట, ఈ రాళ్ళు రొట్టులగినట్లు ఆజ్ఞాపించు. ఇప్పుడు మీరు ఆలోచించండి, ఆయనకి ఏమేస్తుంది? ఆకలేస్తుంది. ఆకలికి ఆహారం పెట్టిందా? దెయ్యానికి దేవుడుకున్న తేడా తెలుసా అండి? ఆకలి వేస్తే ఏం చేస్తాడు దేవుడు? ఆహారం పెడతాడు. ఏలియాక ఆకలేసింది, ఏం చేశాడు? ఆహారం పెట్టాడు. కాకుల చేత మరీ పంపించాడు. ఇశ్రాయేలుకి ఆకలేసింది, ఏం చేశాడు? ఆకాశం నుంచి మన్నా కురిపించాడు. దేవుడు ఆకలి తీరుస్తాడు. దేవుడు ఆకలి తీరుస్తాడు. దెయ్యం ఆకలి తీర్చదు. మరేం చేస్తుంది? బోడి సలహాలన్నీ ఇస్తుంది మన దగ్గరకు వచ్చి. ఇది అన్నం పెట్టే రకం కాదు ఇది. మరేంటి? పనికి మాలిన సలహాలు ఇస్తుంది, సోది సలహాలన్నీ ఇస్తుంది. వచ్చి సలహా ఇస్తుందట ఏమని? ఇదిగో ఈ రాళ్లను రొట్టెలగినట్లు ఆజ్ఞాపించు. ఈ రాళ్లను రొట్టెలగినట్లు ఆజ్ఞాపించు. సలహా చూడండి ఎంత గొప్పగా ఉందో. ఇప్పుడు మీరు ఆలోచించండి, ఇక్కడికి వచ్చిన పరిస్థితి మీరు చూస్తే ఆయనకు ఆకలేస్తుంది. ఆకలిలో వచ్చి అంటుంది, నీ ఆకలి తీర్చుకోవడానికి ఈ రాళ్ళు ఏం చేసుకో? రొట్టెలుగా మార్చుకో. ఇప్పుడు మార్చుకునే శక్తి ప్రభువుకు ఉందా లేదా? రాళ్ళను రొట్టెలుగా మార్చొచ్చా? మార్చగలడా? మార్చగలడు. ఇంకా చెప్పాలంటే దెయ్యం ఎప్పుడు మనం చేయలేని చెప్పదు, మనం చేయగలిగిందే చెబుతుంది. మన శక్తి ఏదో ఆ శక్తిని గుర్తు చేసి అంటది, ఇది చెయ్యి అని చెప్తుంది. నీకున్న శక్తే, లేని చెప్పదు. చక్కగా నీకున్నదాన్ని వినియోగించుకోమంటది. నీకున్నదాన్నే వినియోగించుకో. లేని దట్టి పరిస్థితిలో చేయమని చెప్పదు. నువ్వు చెయ్యలేని చెప్పదు. ప్రభువు కూడా చేయలేనిది కాదు, చెయ్యగలడు. ఆయన చెయ్యగలిగేది చెప్తుంది. నీ దగ్గరికి నా దగ్గరికి వచ్చి చెప్పేది కూడా ఇదే, మనం చెయ్యగలిగేది చెప్తుంది. నువ్వేది చేయగలవు అది చెప్తుంది. ఏం చేయి? నీకు ఏదైనా అవసరం వచ్చిందా? మీకు 10 లక్షల అప్పు ఉంది, లేదంటే అవసరం వచ్చింది. మీకు ఉద్యోగం ఉంది, మీకున్న ఉద్యోగం, ఆ ఉద్యోగంలో మీరు ఏం చేస్తే జస్ట్ ఒక సంతకం పెడితే 10 లక్షలు వస్తాయి. ఇప్పుడు వచ్చి అంటది, నువ్వు సంతకం పెట్టావనుకో ఏమొస్తుంది? 10 లక్షలు వస్తాయి, నీ అవసరం తీరుతుంది. కాబట్టి ఏం చేయి? ఓ సంతకం పెట్టు, ఆ 10 లక్షలు తీసుకుని ఏం చేసుకో? నీ సంతకానికి వాల్యూ ఉంది, నీకు జాబ్ ఉంది, నువ్వు ఒక సైన్ చేస్తా, సైన్కి అంత పవర్ ఉంది. కాబట్టి ఆ సంతకం పెడితే నీకు ఎంత వస్తుంది? నీకు ఆఫర్ ఉంది పక్కనే. నువ్వు ఆ సిగ్నేచర్ జస్ట్ పెన్న తీసుకుని ఒక సంతకం పెడితే నీకు ఎంత వస్తాయి? నువ్వు సంతకం పెట్టగలవా? పెట్టగలవు. చేయగలిగింది చెప్పింది. ఇప్పుడు చెప్పండి, ఆ సంతకం పెట్టచ్చా? పెడితే ఏమంటారు? ఆ డబ్బులు లంచం, జీతం కాదు. జీతానికి సంతకాలు పెట్టాలి, కానీ చెప్తున్న పని ఏంటి తెలుసా? లంచానికి సంతకం పెట్టమంటుంది. కొన్నిసార్లు ఇలాగే చెప్తుంది. దేవుడు మనల్ని ప్రేమించి ఏదో ఇస్తాడు, దేవుడిచ్చిన దాన్ని దుర్వినియోగపరచమంటది. దేవుడు నీకు ఇచ్చిన తలాంతు ఏదో ఒకటి దేవుడు నీకు ఇస్తే దాన్ని దుర్వినియోగపరచమని చెప్తుంది. నీకున్న దాన్ని, దేవుడు నీకు ఇచ్చిన దాన్ని ఒక రాంగ్ వేలో వాడుకోమని చెప్తుంది. దీనికి ఉన్న లక్షణం ఇది. దీనికి ఉన్న లక్షణం. దేవుడు మనకి పాటలు పాడే తలంత ఇచ్చాడు. ఇంకా చెప్పాలంటే
కొన్నిసార్లు చూసారా, ఒకప్పుడు నిలబడ్డానికే భయం వేసే మనల్ని దేవుల్లో నిలబడిన తర్వాత మైక్ పట్టుకుని ఏం చేస్తాం? కనీసం ముందున్న వాళ్ళతో మన ఫ్రెండ్స్తోనే మాట్లాడడం రాని మనల్ని దేవుడు మాట్లాడే శక్తి ఇస్తాడు. మాట్లాడడమే కాదు, పాట పాడే టాలెంట్ ఇచ్చాడు అనుకోండి. ఫస్ట్ స్టేజ్ మీద పాడతాం సంఘంలో, దాని తర్వాత ఇంకా కొన్ని వేదికల మీద పాడతాం. ఇలా పాడుతున్నప్పుడు నీకేదో అవసరం వచ్చింది. ఇప్పుడు దెయ్యం వచ్చి అంటది, నీకు ఆల్రెడీ చక్కటి గొంతు ఉంది, ఏం చేస్తే బాగుంటుంది? ఎలాగూ సంఘంలో పాడుతున్నాం, నీకు జనం అంటే భయం లేదు, స్టేజ్ ఫియర్ లేదు, ఎలాగూ సంఘంలో పాడుతున్నాం, ఎలాగూ వేదికల మీద పాడుతున్నాం. ఇప్పుడు జస్ట్ వేదిక మార్చి పాడితే సరిపోతుంది, ఎందుకంటే సభల్లో పాడుతున్నాం, ప్రార్థనలో పాడుతున్నాం. ఇప్పుడు అదే పాట ఎక్కడ పాడితే బాగుంటుంది? పక్కన ఆర్కెస్ట్రా ఉంది, ఆర్కెస్ట్రాలో ఏం చేస్తే బాగుంటుంది? పాటలు పాడితే, పైగా ఆ పాటలు కూడా సినిమా పాటలు పాడమని ఏం చెప్పదు. ఏ పాటలు? ప్రభువు పాటలే పాడు, పెళ్ళికి రా, వేరే వేరే కార్యక్రమాలకు వెళ్ళి ఏం చేయి, జస్ట్ పాట పాడు. ఏ పాట? ప్రభువు పాటలే పాడు. పాటలు పాడితే ఏమొస్తుంది? ఒక పక్క ప్రభువును ఆరాధించినట్టు ఉంటుంది, రెండోది ఇంకో పక్క ఇన్కమ్ వస్తుంది. రైట్, మొదలు పెట్టాం, తప్పులేదు, పాడాం. రెండో స్టెప్ ఏంటి తెలుసా? అండ్ ఆర్కెస్ట్రాకి మనల్ని అంటే కేవలం ప్రభు పాటలు పాడడానికి పిలుస్తారా? పిలవరు. తర్వాత ఏమంటారు? అదే నోటితో 4 సినిమా పాటలు కూడా పాడితే ఏమొస్తాయి? డబ్బులు వస్తాయి. ఇలా ప్రేరేపణ లొంగిపోయి ఈరోజు కొంతమంది ఎలా నాశనం అయిపోయారు చూడండి. అయిపోలేదా? దేవుడిచ్చిన తలాంతులు అమ్మేసుకున్నారండి. దేవుడిచ్చిన తలాంతులు, దేవుడు మనకి ఏదో ఒక తలాంతు ఇస్తాడు, ఆ తలాంతును అమ్మేసుకోమని చెప్తుంది, రాంగ్ వేలో యూజ్ చేయమని చెప్తుంది. అంతేందుకు దేవుడు మాట్లాడే శక్తిని ఇచ్చాడు, చక్కగా మాట్లాడగలం, వాక్శక్తి. ఇది వేదికల మీద తన కోసం మాట్లాడడానికి దేవుడిస్తే, ఇదే మాట చాతుర్యం ఏదైతే ఉందో, వాక్చాతుర్యం, అది కొంతమంది సేవకులు కొన్ని వేదికల మీద వాడుతున్నారు. దేనికో తెలుసా? రాజకీయ నాయకుల్ని పొగడ్డానికి. పొగిడితే ఏమొస్తాయి? ఇక్కడైతే కానుకలు వస్తాయి, మరి అక్కడైతే కానుకలే కదా, కట్నాలు కూడా వస్తాయి. దేనికి వాడుకుంటున్నారు? దేవుడిచ్చిన దాన్ని వాడుకోవడం. అదే కాదు చాలా విషయాలు మీరు గమనించండి. కొన్నిసార్లు కొన్ని న్యూస్లు బయటకు వస్తుంటే చూసారా? అగ్రిగోల్డ్ వాడు గురించి కొన్ని న్యూస్లు వచ్చినాయి. అగ్రిగోల్డ్ ఎత్తేసారు చూసారా? అగ్రిగోల్డేనా ఏదో అనుకుంటా. అగ్రిగోల్డ్ ఎత్తేస్తే దాంట్లో చీట్లు కట్టించింది ఎవరో తెలుసా? ఎక్కువ మంది దాంట్లో చీట్లు కట్టించింది ఎవరు అనుకుంటున్నారు? పాస్టర్లు, సంఘస్థుల చేత ఏం కట్టించారు? అగ్రిగోల్డ్ చీట్లు కట్టించారండి. కట్టించారు. నా దగ్గరికి ఓ పాస్టర్ గారు వచ్చారు కట్టమని. నా దగ్గరికే కట్టమనే కాదు, పైగా నువ్వు కట్టించమన్నాడు ఆయన. నేను కట్టించాలట. ఏమని? మీరు చెప్తే 10 మంది కడతారు. నిజమే, నేను చెప్తే కడతారు. నా మీద నమ్మకం కలిగించింది ఎవరు? దేని బట్టి నమ్ముతున్నారు నన్ను? దేవుని వాక్కును బట్టి నమ్ముతున్నారు. దేవుని వాక్కును బట్టి నన్ను నమ్ముతుంటే వీడు వచ్చి అంటాడు, ఆ నమ్మకం, దేవుడు ఏ నమ్మకానైతే నా మీద కలిగించాడో ఆ నమ్మకం నమ్మేమన్నాడు. ఏమని? దేవుడు నా మాట ఆయన కోసం ఉపయోగించాలి. కానీ వీడంటాడు, లేదు మా కోసం కొన్ని చీట్లు కట్టిస్తే ఏమొస్తాయి? మీకు నెలకు సరిపడగా డబ్బులు వస్తాయి. ఇలాంటి ఆఫర్లు మీ దగ్గరకు కూడా వస్తాయి. దేనికో తెలుసా? పైగా సామెతలోటి బోర్డు సామెతలు ఉన్నాయి కదా, వేడి నీళ్ళు కట్ట చల్లనీళ్ళు తోడట. వేడి నీళ్ళు లేకపోయినా లాసేం లేదు, చల్లనీళ్ళు వేసుకోండి, చచ్చిపోరు. అంతేగాని వేడి నీళ్ళకి సన్నీళ్ళు జాయం, సన్నీళ్ళకి వేడి నీళ్ళు జాయం ఈ కాదు. ఇలాంటి పనికిమాలిన డైలాగులు ఇదిగో దీనియే. ఆ మాటలు మీరు నమ్మకండి. ఒక రాంగ్ వేలో దేవుడు మనకిచ్చిన తలాంతులు అమ్మేసుకోవద్దు. కొన్నిసార్లు మీరు గమనించండి, ఒకవేళ ఎలక్షన్లు వస్తే రాజకీయ నాయకులు చర్చలు చుట్టూరు తిరుగుతారు. దేనికి? బేరం మాట్లాడుకోవడం. దేనికి? సంఘంలో ఇన్ని ఓట్లు ఉన్నాయి, ఏం చేయి, మాకు గనక గుద్దిస్తే మీకు ఎంత ఇస్తాం, అమ్ముకోమని చెప్పుద్ది. అమ్ముకో, నీ అవసరానికి వాడుకో. నిజమే, నీకు అవసరం ఉండుండొచ్చు, నీకు ప్రత్యేకమైన అవసరాలు ఉన్నాయి, నేను ఒప్పుకుంటాను.
కానీ దేవుడు అంటాడు, అవసరానికి నేనిచ్చిన తలంతులు వాడుకోవడానికి వీల్లేదు, అమ్ముకోవడానికి వీల్లేదు. ప్రతి విషయంలో మీరు గమనించండి, దేవుడు మీకు ఇచ్చిన దాన్ని రాంగ్ వేలో ఉపయోగించమని చెప్పుద్ది. దేవుడు మీకు అందం ఇచ్చాడు, మీకు అవసరం ఉంది. ఇప్పుడు అంటది, ఇదిగో ఆల్రెడీ నీకు అందం ఉంది, నీకు ఈ అవసరం ఉంది, కాబట్టి ఈ అందాన్ని ఏం చేయి. అదిగో ఆ వీధి చివర ఒకడు ఉన్నాడు, వాడిని వంక చూస్తున్నాడు, చూసి ఏం చేస్తున్నాడు, వాడు పళ్ళికలు ఇస్తున్నాడు, నువ్వు కూడా ఏం చేయి, నువ్వేం చేయొద్దు, జస్ట్ నవ్వేవంటే చాలు, నీ అవసరాలు ఏమైపోతాయి, తీరిపోతాయి. పాపం చేయమని చెప్పను నేను, నీ అవసరాలు తీరిపోతాయి కాబట్టి ఏం చేయి. ఇలాంటి పనికి మాలిన సలహాలు ఇచ్చేది దయ్యం, గుర్తుపెట్టుకోండి. పొరపాటును కూడా దేవుడు మీకు ఇచ్చిన అందం, దేవుడు మీకు ఇచ్చిన జ్ఞానం, దేవుడు మీకు ఇచ్చిన తలాంతులు ఏదైనా, ఏ వరాన్నైనా సరే దుర్వినియోగపరచడానికి వీల్లేదు. దేవుడికి ఆ శక్తి ఉంది, ప్రభువుకి. ఇది వచ్చి అంటది, ఈ రాళ్ళను ఏం చేయి, రొట్టెలుగా మార్చుకో, రాళ్లను రొట్టెలుగా మార్చుకో. ఇప్పుడు మీరు ఆలోచించండి, ఇదేమన్నా తప్ప? ఇదేమన్నా తప్ప? ఆల్రెడీ ఉపవాసం ఉండగా తినమని చెప్తుంది, అది ఉపవాసం అయిపోయిందా? ప్రభువు 40 దినాల పాటు ఏమున్నాడట, ఉపవాసం ఉన్నాడు. ఉపవాసం అయిపోయిందా, అవ్వలేదా? అయిపోయింది. అయిపోయిన తర్వాత వచ్చి ఏమంటుంది, అయిపోయిన తర్వాత చెప్పింది, అవ్వకముందు చెప్పాలా, వచ్చి అంటుంది, ఈ రాళ్లను రొట్టెలుగా మార్చుకుని తిను అంది. అయిపోయిన తర్వాత తినడం తప్పు కాదు కదా అనుకోవచ్చు, కానీ తినడం తప్పు కాదు, కానీ తినే విధానం చూసారా, తినేదాన్ని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. మనకే ఆకలిస్తుంది అనుకోండి, ఆకలిలో వేసినప్పుడు మన దగ్గరకు వస్తుంది. ఉపవాసం ఏం లేరు మీరు, ఉపవాసం ఉండగా పోనీ ఆకలి వేసింది అనుకోండి, అప్పుడు ఏదైనా తింటే తప్పు అనుకోవచ్చు. ఉపవాసం అయిపోయిన తర్వాత మీ దగ్గరకు వచ్చి ఏదో పెట్టి తినమంటే, ఫుల్ ఆకలితో ఉన్నారు, తినమంటే తినేస్తారా? మనమైతే తినేస్తామేమో, ప్రభు తిండో. ఒకవేళ 40 రోజుల పాటు మనమే ఉపవాసం ఉండి ఫుల్గా ఆకలేస్తుంది, మనకి భీకరమైన ఆకలేస్తుంది. ఆ టైంలో వచ్చి ఎవరో చేతులు పెట్టారు తినమని, అప్పుడు మనం ఏం చేయాలి తెలుసా, ఇది తినొచ్చా తినకూడదా టెస్ట్ చేసుకోవాలి. కొన్ని దేవుడు ఏమన్నాడు, తినకూడదన్నాడు, తినగలిగినవి ఉన్నాయి, కొన్ని తినకూడదు. ఫర్ ఎగ్జాంపుల్, మీకే భీకరమైన దాహం వేస్తుందండి, విపరీతమైన దాహం వేస్తుంది, పోనీ అప్పుడు మీరు ఫాస్టింగ్లో ఏం లేరు, అయిపోయింది, ఫాస్టింగ్ అయిపోయింది, ఉపవాసం అయిపోయింది. ఉపవాసం అయిపోయిన తర్వాత మీకే దాహం వేస్తుంది. దాహం వేస్తున్న టైంలో విపరీతమైన దాహం, పెదాలు ఆరిపోతాయి, ఇంకా చెప్పాలంటే చచ్చిపోతామేమో భయం వేస్తుంది. అలాంటి టైంలో ఎవరో ఒక ఆయన ఒక కళ్ళు సీసా తీసుకొచ్చి చేతులు పెట్టాడు, తాగేస్తారా? తాగొచ్చా? ఎందుకు తాగకూడదు? దాహం వేస్తుంది, ఇదేంటి చెప్పండి, ద్రవమే కదా, దాహానికి ద్రవం తీసుకోవడం తప్ప అంటే తప్పే. ఎందుకంటే అది మనం తాగకూడదు. అది ద్రవమే కావచ్చు, నీ దాహం తీరొచ్చు, కానీ అది మనం తాగడానికి వీలు లేదు. కొన్ని ఉంటాయి, కొన్ని రూల్స్ ఉంటాయి, మనం తినొచ్చా తినకూడదా. తినేస్తే ఏముంది అనుకోకండి, తాగేస్తే ఏముంది అనుకోకండి. ప్రతి విషయంలో దేవుడు కొన్ని నియమాలు పెట్టాడు, ఆ నియమాలు మనం పాటించాలి. ఒకవేళ నీకు ఆ టైంలో ఆకలేస్తున్న, భీకరమైన ఆకలేస్తున్న, ప్రాబ్లమే లేదు, అలా ఉండు అనే రోజులు ఉన్నావు దప్పికతో, ఆ దాహాన్ని చచ్చిపోతావు అనుకో. ఎందుకంటే బతికించాల్సింది ఎవరు చెప్పండి? నీళ్ళు తాగితే బతికేస్తామా? తినేస్తే బతికేస్తామా? తిండి వలన కానీ తాగేదాని వలన కానీ బతకం. దేవుడు చెప్పింది అదే, మనుషుడు రొట్టె వలన కాదు, మరి దేని వలన? దేవుడు ఆజ్ఞాపించాలి మనం బతకమని. దేవుడు గనక మనకు బతుకునివ్వకపోతే మనం బతకలేం. కాబట్టి బతికివ్వాల్సింది దేవుడు. దేవుని మీద ఆధారపడండి, చచ్చిపోం. ఆ నియమాలు పాటిస్తే నువ్వేం చచ్చిపోవు. 40 రోజులు ఆకలితో ఉన్నావు, ఇంకో రోజు ఆకలితో ఉంటే ఏమైపోదు. ప్రభువుకు తెలిసే సంగతి. 40 రోజులు నేను బతికాను, నన్ను బతికించేది దేవుడు, నేను బతకాలని దేవుడు అనుకుంటే ఖచ్చితంగా నన్ను బతికిస్తాడు. ఈ నియమం మనకు ఉండాలి, ఈ శ్రద్ధ మనకు ఉండాలి. అదిగే ప్రభువు అది చెప్పగానే చెబుతున్న మాట చూడండి, నీవు దేవుని కుమారుడవైతే ఈ రాళ్ళు రొట్టెలగునట్లు ఆజ్ఞాపించు అని చూడండి. ఇక రెండవది, ఒకటి ఏం చెప్పింది, దేవుడిచ్చిన తలాంతుని రాంగ్ వేలో వాడుకోమని చెప్తుంది. తర్వాత వాడుకోవడమే కాదు, ఇంకో పరిస్థితి ఏంటంటే దీని దగ్గర ఉన్నది, దెయ్యం దగ్గర ఉన్నది,
మీరు ఆలోచించండి, ప్రభువు దగ్గరికి వచ్చిందట, ఆయనకి ఆకలేస్తుంది, ఉన్నది ఆయనే, ఆకలేస్తున్న ఆయనకి ఆకలి తీరడానికి ఎంత కావాలి ఆహారం? ఎంత కావాలండి? ప్రభువుకి ఆకలేస్తుంది, ఆకలేస్తున్న ప్రభువుకి ఆకలి తీరాలంటే ఎంత కావాలి ఆహారం? జస్ట్ ఒక రొట్టె చాలు, అవునా? ఒక రొట్టె. కానీ ఇది చెప్పింది అది కాదు. ఏం చూపిస్తుంది? నువ్వు దేవుని కుమారుడు అయితే ఈ రాళ్ళు, ఏ రాళ్ళు? అరణ్యంలో రాళ్ళు ఉన్నాయట. ఎంతెంత ఉంటాయి? ఎంత ఉంటాయండి? చిన్న చిన్న ఉంటాయా? పెద్ద పెద్ద రాళ్ళు చూపించి చెప్పిన మాట ఏంటో తెలుసా? అది అంటుంది, ఈ రాళ్ళు రొట్టెలగినట్లు ఆజ్ఞాపించు. అన్ని రాళ్ళు రొట్టెలు చేసుకుని ఏం చేస్తాం? పైగా 40 రోజుల ఆకలితో ఉన్న తర్వాత, ఉపవాసం ఉన్న తర్వాత, ఒకవేళ తినడానికి ప్రయత్నించాం, ఎంత తింటాం? మీరు గమనించారా? ఫాస్టింగ్ ఉన్న తర్వాత ఎక్కువ తినలేము. ఎంత తినగలం? ఎంత? జస్ట్ కొంచెం తింటే సరిపోతుందండి. కొంచెం, ఎక్కువ తినలేము. ఉపవాసం ఉన్న తర్వాత అస్సలు తినలేము. ప్రభు ఆల్రెడీ 40 రోజుల పాటు ఉపవాసం ఉన్నారు. ఉపవాసం ఉన్న తర్వాత ఎంత ఆయనకు కావలసింది? గట్టిగా అయితే ఒక రొట్టె సరిపోతుంది. ఇది వచ్చి అంటది, ఏం చేయి, ఈ రాళ్ళట. మీరు ఆ రాళ్ళు అంటే ఒక రాయి చిన్న రాయి అనుకోకండి, గులకరాయి కాదు అది. మరి ఏ రాళ్ళు? అరణ్యములో ఉన్న పెద్ద పెద్ద రాళ్ళు చూపించదు. అంటది, ఈ రాళ్ళు ఏం చేయి, రొట్టెలగినట్లు ఆజ్ఞాపించు. అన్ని రాళ్ళు ఎందుకు? దీన్ని ఏమంటారు తెలుసా? సెటిల్ అవ్వడం. ఏంటో తెలుసా అండి? సెటిల్ అవ్వడం. ఏంటా సెటిల్ అవ్వడం? ఇప్పుడు నీకు ఆకలేసింది, ఇప్పుడు నీకు శ్రమలు ఉన్నాయి, ఇప్పుడు నీకు అవసరాలు ఉన్నాయి. ఇలాంటి అవసరం నీకు ఎప్పుడు ఇంకా రాకూడదంటే ఏం చేయి? బోల్డ్ అంత వెనకాల వేసుకో. ప్రేరణ ఎలా ఉంటుంది తెలుసా? దెయ్యం ప్రేరణ ఎలా ఉంటుంది? ఇదిగో నీకు ఆకలేస్తుంది కదా, మరలా ఇలాంటి సిచ్యువేషన్ నీకు రాకూడదంటే ఏం చేయి? ఈ రాళ్ళు రొట్టెలగినట్లు ఆజ్ఞాపించు. అందుకే సంపాదించేవాళ్ళు చూడండి, ఎంత సంపాదిస్తే సరిపోతుంది? మన దగ్గరికి వచ్చి క్వశ్చన్ వేశారు అనుకోండి, మీకు ఎంత సరిపోతుందంటే ఏం చెప్తాం? ఎంత కావాలి మీకు? ఎంత అడుగుతారు? 1 కోటి? అబ్బే. 2 కోట్లు? అబ్బే. 10 కోట్లు? సరిపోదు. 100? ఎంతైనా సరిపోదు. అందుకే కాదు, ఒకవేళ దేవుడే కనుక మీకు ప్రత్యక్షమై నీకేం కావాలో కోరుకంటే ఏం కోరుకుంటాం? చెప్పండి, ఏం కోరుకుంటారు? మనకి ఏం కోరుకోవాలో కూడా తెలియదు. అందుకే ఎవడో అక్కడ అన్నాడు, దేవుడు వచ్చారే నీకేం కావాలని అడిగితే నీ దగ్గర ఏముందని అడుగుతాడట. ఎందుకు? నీ దగ్గర ఏముంది అంత ఉందని అడుగుతాడట. నీకేం కావాలి, ఎంత కావాలంటే నీ దగ్గర ఏముంది, ఎంత ఉందో చెప్పు. ఎందుకంటే ఒకవేళ పొరపాటున ఆయన దగ్గర 100 కోట్లు ఉంది, ఇటు తెలియక 10 కోట్లు అడిగాడు, ఎంత మిస్ అయిపోతాడు? 90 మిస్ అయిపోతాడు. కాబట్టి దేవుని తిరిగి అడుగుతాడట, ఏమని? నీ దగ్గర ఏముంది, నెక్స్ట్ ఎంత ఉంది చెబితే ఇప్పుడు ఏం అడుగుతావు? ఉన్నదంతా అడిగేస్తావు. ఇది మనుషులకు ఉన్నటువంటి లక్షణం. మనం ఏదేదో కావాలనుకోండి, ఎందుకంటే మనకి ఫుల్గా నిలవేసుకోవాలి, వెనక సెటిల్ అయిపోవాలి. అందుకే ఈ సెటిల్ అయిపోవాలని డైలాగ్ వచ్చేసింది మనకి. దేవుడు ఏమనుకున్నాడు తెలుసా అండి? ప్రభువు నేర్పిన ప్రార్థన ఏంటి? మా అనుదిన ఆహారం మాకు దయచే. నిజంగా ఒకవేళ ప్రభువే మనకు ప్రత్యక్షమై ఏం కావాలరా అంటే, ఈ పూట భోజనం పెట్టు ప్రభు అని అడుగుతామా? ఇక్కడ ఆ కోరిక వస్తుంది మనకి? ఏమొస్తుంది చెప్పండి? ఏమొస్తుంది? ప్రభువు నేర్పిన ప్రార్థన. ఏ పూట భోజనం ఆ పూటే. మా అనుదిన ఆహారం మాకు నేడు దయచేయి. మాకు అనుదిన ఆహారం, నాకు ఎంత కావాలని అడగొద్దన్నాడు ఆయన. కానీ దెయ్యం వచ్చి అంటది, ప్రభు అంటాడు, ఒరే ఏ పూటకు ఆ పూట చాలు. దెయ్యం అంటది, ఏ పూటకు కాదు, ఎన్ని పూటలకైనా సరిపోవాలి. అందుకే దాచేయడం. ఇది మన దగ్గరికి కాదు, దేవుని దగ్గరికి వచ్చి, ప్రభువు దగ్గరికి వచ్చి చెప్తున్న మాట ఏంటి తెలుసా? ఈ రాళ్ళు ఏం చేయి, రొట్టెలగునట్లు ఆజ్ఞాపించు. ఈ రాళ్ళు రొట్టెలగునట్లు ఆజ్ఞాపించు. చూడండి, అది మనుషులు దేనికి అలవాటు పడిపోతున్నారు తెలుసా? పూటకి కకృతి పట్టలేదండి, పూటకి కాదు. మరి ఏం చేయాలి?
మాకు సంవత్సరాల తరబడి సరిపోవాలంటే ఏం చేయాలి? మనుషుల మైండ్ సెట్ డిఫరెంట్గా ఉంటుందండి. యాకోబు గారు రాసిన పత్రిక ఒక మాట అంటాడు. యాకోబు గారు రాసిన పత్రిక 4వ అధ్యాయం అనుకోండి. నేడైనను రేపైన ఎక్కడ మధ్య వచ్చును 13 వచ్చును. ఎన్నో 4వ కదా. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 13 వచ్చును. నేడైనను రేపైనను ఒకానొక పట్టణమునకు వెళ్ళి అక్కడ మనుషులు మైండ్ చెట్టు అక్కడ 1 సంవత్సరం ఉండట. చూడండి, వీళ్ళ ఆలోచన మంచిదే. ఏంటి ఆలోచన? నేడైనను రేపైనా, నేడైనా వెళ్ళాలి, రేపైనా వెళ్ళాలి. ఎక్కడికి వెళ్ళాలి? ఒకానొక పట్టణం, ఏదో పట్టణానికి వెళ్ళాలి. వెళ్ళి ఏం చేయాలి? ఎన్ని సంవత్సరాలు? 1 సంవత్సరం ఉండట వ్యాపారము చేసి లాభము సంపాదించు. ఎన్ని సంవత్సరాలు? 1 సంవత్సరం. అంటే 1 సంవత్సరం సంపాదించిన లాభం ఎన్ని సంవత్సరాలు సరిపోవాలి? ఎన్ని సంవత్సరాలు? ఇది బతికినంతకాలం సరిపోవాలి. అవునా? వ్యాపారం ఎన్ని సంవత్సరాలు చేయాలి? 1 సంవత్సరమే. 1 సంవత్సరమే. ఆ సంపాదించిన లాభం ఎన్ని సంవత్సరాలు సరిపోవాలి? జీవితాంతం సరిపోవాలి. ఇది ఏ మైండ్ సెట్ చెప్పండి? నేడైనను రేపైనను ఒకానొక పట్టణానికి వెళ్ళి లాభం సంపాదించాలి. 1 సంవత్సరంలో సెటిల్ అయిపోవాలంటే ఏం చేయాలి? ఈ డైలాగులను ఎవరేనుకున్నారు? ఇదిగో 1 సంవత్సరం కష్టపడు, లైఫ్ లాంగ్ సుఖపడు. ఈ డైలాగ్ ఎవరిది? దెయ్యాంది. ఏం చేస్తే సంపాదిస్తాం? రాళ్ళు కొడితే సంపాదిస్తామా? లేదు. మరి ఏం చేయాలి? అందుకే వ్యాపారం చేయాలి. ఏ వ్యాపారం? పాల వ్యాపారం చేస్తే సంపాదిస్తావా? లేదు. మరి ఏ వ్యాపారం? గంజా వ్యాపారం చేయి. రోకలు మారిస్తే సంపాదించవు. మరి ఏం చేయి? దొంగ నోట్లు మార్చు, సంపాదిస్తావు. అందుకే ఈజీ మనీకి నేడున్న యువతంతా అలవాటు పడిపోతున్నారు. చూడండి, ఏం చేసి సంపాదిద్దాం అనుకుంటున్నారు? ఏం చేసి అంటే వీళ్ళ సంపాదన ఎలాంటిదంటే ఈజీ మనీ. ఈజీగా వెళ్ళాలి, ఈజీగా సంపాదించాలి, సుఖభోగాలతో జీవితాంతం సుఖపడాలి. దానికోసం ఏం చేద్దాం? బెట్టింగులు కాయడం లేదా? బెట్టింగులు నీ లైఫ్ సెట్ అయిపోద్ది. ఏంటి బెట్టింగులు కాస్తే సెట్ అయిపోద్దా? పేకాడు లైఫ్ సెట్ అయిపోద్ది. ఇలాంటి పనికి మాలిన సలహాలు ఇచ్చేది ఇదే. పైగా ఏ పూటకా పూట సంపాదించుకొని చెప్పదు. ఇలా వెళ్ళు, రాంగ్ వేలో ఇంత సంపాదించు. రాంగ్ వేలో. ఒకవేళ ప్రభువే ఆకలికి ఆహారం సంపాదించాలంటే రాళ్ళు పగలగొట్టాలి, నేలను దున్నాలి, పండించాలి, దాన్ని రొట్టెగా మార్చుకు తినాలి. ఇది ప్రాసెస్. నేల నుంచి ఆహారం రావాలంటే, రాయి నుంచి ఆహారం పుట్టాలంటే రాయిని దున్నాలి, రాయిని పగలగొట్టి దున్నాలి. దున్నిన దాని మీద సాగు చేసి ఆ గోధుమలు చల్లి పండించాలి. పండిన తర్వాత దాన్ని రొట్టెలుగా మార్చుకోవాలి. ఇది ప్రాసెస్, దేవుడు పెట్టిన ప్రాసెస్. ఈ 5,000 నోట్లోకి వెళ్ళడానికి మనిషి కష్టపడి, అందుకే చెమట దారబోసి ఈ 5,000 నోట్లోకి వెళ్ళాలి. అప్పుడు తినాలి, కష్టపడి తినాలన్నాడు. మరి దెయ్యం వచ్చి అంటుంది, కష్టపడకుండా తిను. ఎలా తిను? రాంగ్ రూట్లో సంపాదించు. పైగా నీకు అవసరాల బోళ్ళు ఉన్నాయి. ప్రభువుకి ఆకలే. ఈరోజు మన ఆకలేంటి? బోల్డ్ ఆకలి. ప్రభువుకి ఆ రోజు ఆహారమే కావాలి, రొట్టె కావాలి. ఈరోజు నీకేం కావాలి? మనకు కావాల్సిన బోల్డ్ ఉన్నాయి. 1 కాదు, 2 కాదు, బోల్డ్ కావాలి. మనకి ఏం కావాలి? మొబైల్స్ కావాలి. ఏ మొబైల్? అమ్మతోనో నాన్నతోనో మాట్లాడడానికి మొబైల్. ఏ మొబైల్ సరిపోతుంది నీకు? చిన్న మొబైల్ కాదు. మరేం కావాలి? యాపిల్ ఫోన్ కావాలట. ఎవరు అడిగారు? ఎవరు చెప్తున్నారు? ఇదే అడుగుతుంది. నీకు ప్రేరేపణ తెలుసా? నీకు యాపిల్ ఫోన్ కావాలి. దానికి ఎంత కావాలి? లక్షలు కావాలి. ఏం చేయి? తేడా వస్తే కిడ్నీలు కూడా అమ్మేసుకుని కొనుక్కో. ఇలాంటి పనికి మాలిన సలహాలు ఇచ్చేది ఇదే. గుర్తుపెట్టుకోవడం. ప్రభు వస్తే అంటాడు, లేదు నీకు కావాల్సింది అది కాదు, బతకడానికి కాస్తంత ఆహారం. అది కూడా ఎలా సంపాదించాలి తెలుసా? కష్టపడి సంపాదిస్తే ఖచ్చితంగా దేవుడు నిన్ను దీవిస్తాడు. అందుకే మనుషుల కష్టార్జితాన్ని దేవుడు దీవిస్తాడు.
ఇక్కడ యాకోబు రాసిన పత్రికలు అంటున్నాడు, నేడైనను రేపైనను ఒకానొక పట్టణానికి వెళ్ళి అక్కడ 1 సంవత్సరం ఉండి వ్యాపారం చేసి లాభము సంపాదించుకుందుము రండని చెప్పుకుని వర్లారా. రేపేం సంభవిస్తుందో మీకేమన్నా తెలుసా అని అడుగుతున్నాడు. చూడండి, మీకేం సంభవిస్తుందో తెలుసా? అందుకే మీ జీవం ఏ పాటిది? ఎంతలో కనబడి అంతలో మాయమైపోతారు. దేవుడు చిటికేస్తే ఎగిరిపోయే బతుకులు మనవి. కాబట్టి ఆయన చెబుతున్న మాట ఏంటంటే, దేవుని కృప మీద మన బతుకులు ఆధారపడి ఉంటాయి. ఆయన సెలవిస్తేనే తప్ప మనం బతకం. ఇప్పుడు దెయ్యం వచ్చి అంటుంది, ఇదిగో ఈ రాళ్ళు ఏం చేయి, రొట్టెలుగా మార్చుకో అంటే. చూడండి, ఈజీ మెథడ్ చెప్తుంది ఆయనకి. ఏంటి ఆ ఈజీ మెథడ్ అంటే, నువ్వు బోళ్ళంత ప్రాసెస్, నువ్వు ఆకలేస్తుంది కదా, ఇప్పుడు ఆకలికి రొట్టె సంపాదించుకోవడం చాలా కష్టం. కాబట్టి ఆల్రెడీ నీకు శక్తి ఉంది. ఆ శక్తి చేత ఏం చేయి, ఈ రాళ్లను రొట్టెలుగా మార్చేసుకో. నువ్వు పోగేసుకో, విస్తారంగా పోగేసుకో. ఈ మాటలు చెప్తున్నప్పుడు ఆయన అంటున్నాడు, మనుషుడు రొట్టె వలన మాత్రము కాదు కానీ దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన, ఆయన చెప్పిన మాట, ప్రతి మాట వలన మనిషి బతుకుతాడు. మనిషి బతకాలంటే ఏం కావాలి? దేవుని మాట. మనిషి బతకడానికి దేవుని మాట కావాలి. లేకపోతే నీకు ఆస్తున్నా, తిండున్నా, ఏమున్నా పోతావు. ఈరోజు మీరు గమనించిన కోట్లు ఉన్న వాళ్ళు కూడా చచ్చిపోతున్నారు. బతికించేది అనుకుంటున్నారు. కష్టాల్లోనైనా బాధల్లోనైనా మనం బతికించేది దేవుని మాట. ఈ 6 రోజు సెమినార్లో మీకు ఏం జరుగుతుంది తెలుసా? మిమ్మల్ని బతికించే మాటలు. ఎలాంటి మాటలు అంటే, బయట వాళ్ళకి శ్రమలు వస్తే చేస్తారు, కానీ మీకు శ్రమలు వచ్చిన నిలబెట్టే మాట ఇది. మన ధైర్యం. అందుకే కొన్ని అధ్యయనాలు చేసి లెక్కలు గడి చెప్పిన మాట ఏంటో తెలుసా? బయట వాళ్ళు ఆత్మహత్య చేసుకుని చచ్చిపోయేవాళ్ళ కంట క్రైస్తవుల్లో ఆత్మహత్య చేసుకు చచ్చిపోయేవాళ్ళ శాతం చాలా తక్కువ అండి. క్రైస్తవుడు అనేవాడు ఆత్మహత్య చేసుకోడు. క్రైస్తవులు అనేవాళ్ళు చాలా నిబ్బరంగా, ధైర్యంగా బతుకుతారు. వీళ్ళలో ఆత్మహత్య చేసుకుని చచ్చిపోయేవాళ్ళ శాతం తక్కువ, బయట వాళ్ళు ఆత్మహత్య చేసుకుని చచ్చిపోయేవాళ్ళ శాతం ఎక్కువ. అంటే ప్రభువు నమ్మే వాళ్ళలో ఒక ధైర్యం ఉంటుంది అని. ఎక్కడి నుంచి వచ్చింది ధైర్యం? శ్రమల్లో కూడా నిలబడతారట, శ్రమలు బాధల్లో నిలబడతారట, ఎన్ని కష్టాల్లో నిలబడతారట. అంతే తప్ప చావు వైపుకు మాత్రం వీళ్ళు అడుగులు వెళ్ళవు. ఎందుకంటే వీళ్ళలో ఒక నమ్మకం, ఒక విశ్వాసం, ఒక ధైర్యం ఉంది. ఎక్కడి నుంచి వచ్చింది ఆ ధైర్యం? దేవుడు మనకు నేర్పిస్తున్న మాట. అందుకే ఆయన నోట నుండి వచ్చి ప్రతి మాట బ్రతికిస్తుంది. అదని చెప్తాడు. ఏమన్నాడు? మనుషుడు రొట్టె వలన మాత్రము కాదు కానీ దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన, ప్రతి మాట అనొచ్చాడు, ప్రతి మాట వలన జీవించును రాయబడించాడు. మనిషి పోగేసుకోవాల్సింది ఏంటి చెప్పండి? మనిషి పోగేసుకోవాల్సింది. నా మాటలు అర్థమవుతున్నాయా? వింటున్నారా? నిద్రవుతున్నారా? భోజనం అయిన తర్వాత పడుకోండి. భోజనానికి ముందే పడుకుంటే భోజనం పెట్టకుండా చెప్తారు. ఎక్కడ జాలి దయలు ఉండవు, గుర్తెట్టుకోండి. కేర్ఫుల్. అందుకే హాయిగా ఏమి నిద్ర వచ్చినా నిద్ర లేకుండా వెళ్ళిపోండి. చాలా కేర్ఫుల్గా ఉండండి ప్రతి విషయం. ఈ 6 రోజులు మీకు జరిగేదని తెలుసా? దేవుని నోట నుండి వచ్చి ప్రతి మాట వలన జీవిస్తారు. ఇప్పుడు ఈ 6 రోజులు మీరు విస్తారంగా పోగేసుకోవచ్చు. ఏం పోగేసుకోవచ్చు? దెయ్యం అంది, రాళ్లను రొట్టెలుగా మార్చుకుని ప్రభుని ఏమంటుంది? పోగేసుకో అంది. ప్రభుని ఏం పోగేసుకో ఉంటుంది? రాళ్లను రొట్టెలుగా మార్చుకుని పోగేసుకో. ఈ దిక్కుమాల రాళ్ల ఫ్యాంటసీ దీందే. ఈ రాళ్ల ఫ్యాంటసీ అంతా దెయ్యంతేనండి. అందుకే చూసారా, మనిషిని దేని చుట్టూ తిప్పుతుంది అనుకున్నారు? రాళ్లే. ఏంటి ఆ రాళ్ళు? ఒకప్పుడు బయట వర్షం పడుతుంటే తెచ్చుకుని 4 రాళ్ళు వేసుకోమంది. ఏ రాళ్ళు? నాపరాళ్ళు. అవే నాపరాళ్ళు తర్వాత ఎక్కడ వేసుకోమంది? ఇంట్లో వేసుకోమంది. ఆ నాపరాళ్ళు ఇంట్లోకి వచ్చినాయి. ఇప్పుడు నాపరాళ్ళు పీకేసి ఏ రాళ్ళు? గ్రానైట్ రాళ్ళు. ఎక్కడ దాకా? ఇంట్లోనే కాదు, చచ్చిపోయిన తర్వాత మన సమాధి మీద కూడా ఏ రాళ్ళు వేసుకోవాలి? ఆ గ్రానైట్ రాళ్ళే. ఇంకా బయట డైలాగ్ ఏంటంటే 4 రాళ్ళు వెనకేసుకో, 4 రాళ్ళు మేదేసుకో. ఇది ఇంకా కాస్త ముందుకెళ్ళి అంటది, ఇదిగో నువ్వు బాగుపడాలంటే ఏం చేయి? ఏలికెట్టుకో, తర్వాత కాలుకెట్టుకో, తర్వాత మెడకెట్టుకో.
ఈ రాళ్ళు మేదేశం చచ్చిపోవడం మనం ఎంతసేపు ఇది ఈ రాళ్ళ చుట్టూ తిప్పుతుంటుంది. ఈ రాళ్ళ చుట్టూ తిప్పుతుంటుంది. ఈ రాళ్ళు వేసుకో రాళ్ళు వేసుకో రాళ్ళు వేసుకో అంటే ప్రభు అంటే జ్ఞాని కాబట్టి పొమ్మన్నాడు. మనమైతే మంచి మాట చెప్పావు అని చెప్పి రాళ్ళన్నీ పోగేసుకుంటున్నారు. ఈ రాళ్ళు కాదట పోగేసుకోవాల్సింది. మరి ఏంటి పోగేసుకోవాల్సింది? మాటలు. అందుకే మీరు ఎంత సంపాదించారు, మీ ఆస్తి ఎంత, ఇంకా చెప్పాలండి మీ బ్యాంక్ బ్యాలెన్స్ ఎంత, ఫోన్పే చేసి చెప్పండి, పర్లేదు. ఎంత ఉంది చెప్పేస్తారు, ఎంత ఉంది అకౌంట్లో. సరే, మీలో వాక్యం ఎంత ఉంది? మీలో వాక్యం ఎంత ఉంది ఒకసారి చెక్ చేసుకోండి. ఈ 6 రోజులు మీ బ్యాంక్ బ్యాలెన్స్ ఫుల్ అయిపోవాలి. ఏ బ్యాలెన్స్? ఈ హార్ట్ అనే బ్యాంకులో వాక్యం అనే బ్యాలెన్స్ ఫుల్ అవ్వాలి. ఈ హార్ట్ అనే బ్యాంకులో వాక్యం అనే బ్యాలెన్స్ను ఫుల్ చేయడానికి ఇక్కడ నిలబడ్డారే వీళ్ళందరూ ఏమేస్తున్నారు? ఈ రాళ్ళు కాదు, మరేంటి? విత్తనాలు. ఇవి రాళ్ళు కాదు, విత్తనాలు. ఈ విత్తనాలు కనుక మీలో ఫలిస్తే విస్తరిస్తుంది, వాక్యం విస్తారంగా విస్తరిస్తుంది. అలా విస్తరింపజేసేదాన్ని పోగేసుకోండి. ఈ 6 రోజులు ఫుల్గా ఏ క్షణం కూడా వ్యర్థంగా పోనిచ్చొద్దు, వ్యర్థంగా వేస్ట్ చేయొద్దు. ఎందుకంటే ప్రతి మాటను పట్టుకోండి, ప్రతి మాట మిమ్మల్ని బతికించదు, ప్రతి మాట. అందుకే మరలా చెప్తున్నాను, ఆయన నోట నుండి వచ్చు ప్రతి మాట వలన మనిషి బతుకుతాడు. మీరు బతకాలంటే డబ్బులు కాదు, మీరు బతకాలంటే బంగారం కాదు, మీరు బతకాలంటే పొలాలు కాదు, మీరు బతకాలంటే స్థలాలు కాదు, మీరు బతకాలంటే వాక్యం. ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకోండి, మీకు ఎంత బ్యాలెన్స్ ఉంది? మీ దగ్గర వాక్య బ్యాలెన్స్ ఎంత ఉంది? ఎంత ఉంది? ప్రభు దగ్గర కడుపులో ఆకలి ఉంది కానీ హృదయంలో మాత్రం ఆకలి లేదు. ఎందుకంటే కడుపుకి అన్నం కావాలి, హృదయానికి వాక్యం కావాలి. ఆయనకి లోటు ఏంటంటే ఆహారం లేనటువంటి లోటే, ఆకలి ఉంది కానీ హృదయానికి ఆకలి లేదు. అందుకే దయ్యం వచ్చి మాటలు చెప్తుంటే వాక్యం అనే బాణాలు వేసి తరిమేశాడు. ఎందుకంటే ఆయనకు తెలుసు ఆయన హృదయం నిండగా వాక్యంతో నిండిపోయి ఉన్నాడు. అందుకేనంటే వాక్యంతో సమాధానం చెప్పాడు. వాక్యంతో, ఆ వాక్యంతో చెప్పిన సమాధానమే మనుషుడు ప్రతి మాట వలన, దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించును అని చెప్పిన మాట. కాబట్టి దేవుని పిల్లలుగా గుర్తుపెట్టుకోండి, దేవుడు మనల్ని ప్రేమించి మనకిచ్చినటువంటి చక్కటి అవకాశం. ఎంత కష్టపడి, ఎంత ఖర్చు పెట్టి, ఎంత ప్రయాసపడి ఎందుకు ఈ కార్యక్రమం జరిగిస్తున్నారంటే మిమ్మల్ని బతికించే మాటలు ఇక్కడ చెప్పాలి. కాబట్టి మీరు బతకాలంటే మీకు ఎన్ని మాటలు దొరుకుతాయి అన్న మాటలు పోగేసుకోండి. దీనికి ట్యాక్స్ లేదు. బయట సంపాదిస్తే ట్యాక్స్ ఉంది కానీ ఇక్కడ ట్యాక్స్ లేదు. జిఎస్టీలు కూడా కట్టక్కర్లేదు. ఇదికి లోకం వేయదు, దేవుడు వేయడు. లోకంలో మనం కష్టపడి సంపాదించిన దానికైనా వాళ్ళు జిఎస్టీలు వేస్తారు, వాళ్ళు ట్యాక్స్లు వేస్తారు, మన దగ్గర నుంచి లాగేస్తారు. ఇంకా చెప్పాలంటే కనీసం భోంచేసిన టిఫిన్ చేసినా మన మీద ఏమేస్తున్నారు? ట్యాక్స్ వేస్తారు. ప్రభు ఏమి వేయడు, ఏమి వేయకుండా, ఏ ట్యాక్స్ లేకుండా ఎంతైనా సంపాదించుకోండి విస్తారంగా. నువ్వెంత సంపాదించుకుంటే నీకంతా మేలు. అదే ఈ వాక్యం, మిమ్మల్ని బతికించే వాక్యం ఇక్కడ బోధింపబడుతుంది కనుక, మిమ్మల్ని నిలబెట్టే వాక్యం ఇక్కడ బోధింపబడుతుంది కనుక దాన్ని జాగ్రత్తగా ఒడిచిపెట్టుకోండి. ఎలాంటి శోధన ఎదురైనా మీరు ఖచ్చితంగా నిలబడతారు. ఆ శోధనలో నిలబడతారు, ఆ శోధనలో చచ్చిపోయారు మీరు అందరూ. సాతాను మిమ్మల్ని చంపదు. ఆత్మీయంగా మిమ్మల్ని చంపకుండా ఉండాలంటే ఖచ్చితంగా ఈ వాక్యం అనే ఆహారం మీలో ఉండాలి. పోగేసుకోండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.